హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనగానే అమ్మో మళ్ళీ ఇడ్లీనా అనుకుంటాం. పోనీ గారెలు తిందామంటే అమ్మో డైట్. మీలో ఎవరైనా ఫీల్ అయితే ఈ ట్రెండింగ్ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారి ట్రై చేయండి. తోటకూర పొంగనాలు ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. తాజా తోటకూర 2 కట్టలు, 2 ఉల్లిపాయలు, 2 లేదా 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఆయిల్, చిన్న అల్లం ముక్క, చిటికెడు రాక్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర, చిటికెడు పసుపు, కారం, ఇడ్లీ పిండి మీకు తగినంత. ఎంతో రుచిగా ఉండే ఈ ట్రెండింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఒక డోరేమాన్ గ్యాడ్జెట్ని తీసుకుని అల్లాన్ని కూడా చక్కగా గ్రేట్ చేసుకుందాం. తోటకూరను కూడా ఎడ్జెస్ని కట్ చేసుకుని ఎంత సన్నగా కట్ చేయగలిగితే అంత సన్నగా తరుక్కోండి. ఇప్పుడు ముందుగా ఇడ్లీ పిండిలోకి సన్నగా తురుముకున్న అల్లం, ఉప్పు, కారం, రాక్ సాల్ట్, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన తోటకూర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఈ మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టండి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ పొంగనాల గుంటలలోకి కాస్త ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ని ఈ పొంగనాల గుంటలలో ఫిల్ చేద్దాం. పెట్టేసి సన్నని సెగ మీద చక్కగా కాలనివ్వండి. అరోమాటిక్ స్మెల్ వచ్చిన తర్వాత ఈ పొంగనాలన్నింటినీ ఫ్లిప్ చేసుకుందాం. చూడండి ఎంత బ్రహ్మాండంగా వస్తున్నాయో. ఇవన్నీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 లేదా 3 నిమిషాలు మగ్గనిద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు ఎదురు చూస్తున్న హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మిగిలిన పిండిని కూడా ఇలానే తయారు చేసుకోండి. ఇడ్లీ అంటే బోర్ కొట్టే వాళ్ళకి, గారెలు తినాలంటే డైట్ ప్లాన్ చూసుకునే వాళ్ళకి, ఇడ్లీకి కాస్త ఎక్కువగా, గారెలకి మహా తక్కువగా ఉండే ఈ తోటకూర పొంగనాలను తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా లాగించేసేయండి.
ఎన్నో రకాల బ్రేక్ఫాస్ట్ చట్నీలు ఉన్నప్పటికీ ఈ పొంగనాల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడే చట్నీని వచ్చే వీడియోలో చూద్దాం. ఈ పొంగనాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన చట్నీ నచ్చిన వాళ్ళు కాస్త కారం పొడి, నెయ్యిని కూడా వేసుకుని లాగించేయచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ తోటకూర పొంగనాల రెసిపీ మీకు గనక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.